నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇల్లెందు కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్ పులిసైదులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య నాయకులు మాట్లాడారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాలు అవాస్తవమని, మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావులు ఎమ్మెల్యేలుగా గెలిచింది కాంగ్రెస్ పార్టీలోనేనని, రాజకీయ భిక్ష పెట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. సొంత లాభాల కోసం పార్టీలు మారిన ఈరోజు వీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు అమ్మితే ఎవరికైనా జైలును పంపించే బాధ్యత చట్టం తీసుకుంటుందని, నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై సపోర్ట్ చేస్తే మీరు కూడా రైతులను మోసం చేస్తున్నట్లే అని అన్నారు. దేశంలో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఈరోజు ప్రజల మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ పార్టీని చూసి తట్టుకోలేక టీఆర్ఎస్ నాయకులు వారి ఉనికిని కాపాడుకునేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్ల కృష్ణ, జాఫర్, సుదర్శన్ కోరి, మడుగు సామమూర్తి, బొళ్ళ సూర్యం, నవీన్, అనసూర్య, గాలిపల్లి స్వరూప, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నిన్న మేమున్నాం, మాకు పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీ, దాని ఉనికి చాటుకోవడం కోసం అని చెప్పేసి జిల్లా అధ్యక్షుడు పినపాక నుంచి ఈమె ఎక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారు ఎల్లందుకు రావడం, ఒక 2-3 ప్రోగ్రామ్స్ పెట్టుకొని దాంట్లో భాగంగా కోర్టులో కేసు ఒకటి ఉంటే దాన్ని చూసుకొని ఆ తర్వాత కేవలం మేము ఇంకా ఎల్లందు నుంచి వెళ్ళిపోలేదు, మేము ఎల్లందులో ఉన్నామని ఒక చెప్పుకోవడం కోసం, కనపడడం కోసం ఒక ప్రెస్ మీట్ నిర్వహించి దాంట్లో గతంలో ఎక్కడి నుంచి వచ్చాము, మేము ఏ పార్టీ నుంచి వచ్చాం, ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినాం, ఆ పార్టీ అనేది మాకు లేకపోతే మాకు ఈరోజు మనుగడే లేదు, అసలు గుర్తింపు అనేది లేదు కూడా మర్చిపోయి పినపాక మాజీ ఎమ్మెల్యే ఆయన 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు. ఇక్కడ హరిప్రియ నాయక్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే గతంలో గెలిచి కేవలం ఒక 6 నెలలు కూడా లేకుండానే అమ్ముడు పోయి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు ఎంతో తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కష్టపడి గెలిపిస్తే మర్చిపోయి నువ్వు పార్టీకి అమ్ముడు పోయి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని తిట్టే స్థాయికి వచ్చినావు అంటే నీ యొక్క నీతి ఏంటో అర్థమవుతా ఉన్నావు. రేగా కాంతారావు గారు ఆయన గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఆఫీస్ని, కార్యాలయాన్ని కూడా గుంజుకొని కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకొని అక్కడ ఇసుక దందాలు, కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి చరిత్ర అందరికీ తెలుసు. నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ తిట్టడం, కాంగ్రెస్ పార్టీ విషయంలో చులకన చేసి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు, మానుకుంటే మంచిది. ఇప్పటికైనా మిమ్మల్ని ఎంత దారుణంగా ప్రజలు ఓడగొట్టారో ఒకసారి గమనించుకోవాలి. మీరు మర్చిపోతా ఉన్నారు. ఇక్కడ హరిప్రియ నాయక్ గారు కూడా 57,000 చిల్లర మెజారిటీతోటి పెద్దలు కోరంకనకే గారిని గెలిపించింది. అంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉంది, మీరు చేసిన పనులు ఎలాంటి పనులు, ఎంత దారుణమైన పనులు అనేది మీరు మర్చిపోయారు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. మీకు ఇక్కడ అనవసరం మీ టైం వేస్ట్ చేయడం కూడా వేస్ట్. ఇక్కడ రాబోయే రోజుల్లో మీరు గెలిచేది లేదు, మిమ్మల్ని ఎవరు ఆదరించేది కూడా లేదు. మీకున్నటువంటి కాలేజీలో, స్కూల్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళిపోయి ఆ పని చేసుకోండి, బాగుంటుంది. మీ సమయాన్ని వృధా చేయొద్దు అనేసి మా యొక్క సలహా ఇస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరు సమయాన్ని వృధా చేయకుండా మీరు ఆ పని చేసుకుంటే మంచిది అని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడు దళిత బంధు గుర్తుకొస్తుంది మీకు. అప్పటికప్పుడే దళితులు బాగా ఆప్యాయంగా చూసి వాళ్ళకు లేనిపోని హామీలు ఇచ్చి ఆ ఓట్లను ఏ రకంగా ఇచ్చేసుకోవాలని చెప్పేసి మీరు దాన్ని ఆ రోజున ఉప ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి అప్పుడు గత మున్సిపల్ ఎన్నికలప్పుడు పేద ప్రజలందరికీ కూడా అప్లికేషన్స్ ఇచ్చి ఇక మీకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పేసి
మోసం చేసి ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అట్లాంటి ఏదో పనులు పూనుకోలేదు, ఏదో పనులను ప్రోత్సహించలేదు, చెయ్యని చెప్పలేదు. ఇప్పటివరకు చేసిన అన్ని కూడా ఇచ్చినటువంటి 6 హామీలు కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాము. దాంట్లో భాగంగా ఈరోజు మా మిత్రుడు సైర్ గారు చెప్పినట్టుగా గ్యాస్ కానీ, బస్సు కానీ, అదేవిధంగా కరెంటు కానీ, ఈరోజు మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో వెళ్తూ ఉన్నారు, గ్యాస్ వాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కరెంటు కూడా ఉచిత కరెంటుని సంతోషంగా వాడుకుంటా ఉన్నారు. ఇచ్చిన హామీని ప్రతి ఒక్కదాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజున ప్రభుత్వం మంచి లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే మీరు లేనిపోని ఆరోపణ చేసి ప్రజల ముందు మమ్మల్ని ఏదో దోషిగా నిలబెట్టాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు కనకయ్య గారి ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో కానీ మండలాల్లో కానీ గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంది. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మంచి దృఢ కల్పనతో ఉంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మీరు ఏదో లేనిపోని ఆరోపణలు చేసినందువల్ల ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరు మిమ్మల్ని. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఇక్కడ కంచుకోట ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. రాబోయే ఎలక్షన్లలో ఏదైతే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో చిత్తుగా ఓడిపోతారని చెప్పేసి రేఖాకాంతారావు గారు మాట్లాడుతున్నారు. అది సత్యదూరం. ఖచ్చితంగా 100% ప్రతి ఒక్క పంచాయతీలో మంచి మెజారిటీతో గెలవబోతామని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాతో కూర్చున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించారు. మరి నిన్న టిఆర్ఎస్ వారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మరి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి హస్తం గుర్తు మీద గెలిచిన వారు. మరి కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకేంటో తెలుసు. మరి వాళ్ళ మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్లో చేరి కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు బనాయిస్తుందని ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో గెలవలేక మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పడం జరిగింది. మరి అక్రమ కేసులు మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టింది మరి అందరికీ తెలుసు. మా మీద కూడా అర్ధరాత్రి కూడా మమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్లకి తీసుకుపోయి మా మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన సంగతి కూడా పెట్టిన సంగతి కూడా అందరికీ తెలియదు కాదు. మరి వాళ్ళ ఇద్దరు ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రాజెక్టులు కూడా కట్టలేదనే దాని మీద మాట్లాడతారు. మరి మీరు నిజంగా అర్థం చేసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కట్టింది కూడా కాంగ్రెస్ హయాంలో. ఏదైనా ఇలా కరెంటు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, విమానాశ్రయాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైల్వే స్టేషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఓడరేవులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి. ఇవన్నీ కూడా ఏదో మొన్నటికి మొన్న మీరు 10 సంవత్సరాలు పరిపాలించరు, మీకు ప్రజలు సరైన బుద్ధి 10 సంవత్సరాలే చెప్పడం జరిగింది. మరి స్థానిక సంస్థలలో మా సత్తేందో సాడతానని చెప్పడం జరిగింది మీరు. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మీ సత్తేందో తేలిపోయింది. అది ప్రజలందరికీ తెలుసు. కాబట్టికే మిమ్మల్ని పక్క పెట్టిన సంగతి కూడా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ 13 నెలలు ఇప్పుడు గెలిచి 13 నెలలనే మీరు 10 సంవత్సరాలు చేయనటువంటి హామీలన్నీ కూడా పనులన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇదొకటి మీరు అర్థం చేసుకోవాలి. మీరు 10 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిర్రు, భూ కబ్జాలు చేసిర్రు, భూదందాలు చేసిర్రు, సరిపోయినంత సంపాదించుకుర్రు, దోసుకున్నారు, దాచుకున్నారు, మీ ఇష్టరాజ్యంగా చేసిర్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకు అండగుండే పార్టీ, రైతులకు అండగుండే పార్టీ, బీద ప్రజలకు అండగుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏది జరిగినా
ఈ దేశానికి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం జరిగిద్ది అనేది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము 13 నెలల్లో ఏదైతే మా సోనియా గాంధీ గారు తుక్కుగూడలో మరి హామీ ఇవ్వటం జరిగింది, 6 హామీలు, 6 హామీలలో కూడా 6 హామీలు కూడా ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇవాళ మహిళా సోదరిమణులు పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలకు కానీ దేనికి కానీ మరి అన్నిటికి కూడా ఇవాళ ఫ్రీ బస్సులో వెళ్తారు. ఇవాళ గ్యాస్ ఇచ్చిండ్రు 500కే. మరి ఇవాళ ఆరోగ్యశ్రీ పేదవాడికి అయ్యేలా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు 2 లక్షలు పెట్టిండు. అదే తరహాలో ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇలా రైతు బంధు, రైతు రుణమాఫీ, మరి ఫ్రీ కరెంటు, మరి ఇవన్నీ నిన్న ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరి అందరికీ తెలియదు కాదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఈజీఎస్ కింద 100 రోజుల పని తీసుకొచ్చిండు. ఇవాళ వాళ్ళందరికీ కూడా అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి, భూమి లేని వారికి. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో లక్కినేని సురేందర్ గారిని అరెస్ట్ చేసిన విషయం మీద ఒక 2 మాజీ శాసనసభ్యులు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో వాళ్ళు మాట్లాడిన విషయం ఏంటంటే, కేవలం నకిలీ విత్తనాల దొంగకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మీద రాద్ధాంతం తెలియజేస్తుంది. ఆయన ఒక పిఎస్సి చైర్మన్ అయి ఉండి నకిలీ విత్తనాలు డిస్ట్రిబ్యూటర్ తీసుకొని రైతులను మోసం చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏమైనా ఉందా? అది వాళ్ళు అనుభవం ఉన్న శాసనసభ్యులు వాళ్ళు తెలుసుకోవాలి. మరియు కేసుల విషయానికి వచ్చేటప్పటికి కేసులు అనేటివి తెలియపరిచింది ప్రజలకి, మోసం చేసింది వాళ్ళు. మా పార్టీ కానీ మా నాయకులు కానీ ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా కేసు పెట్టలేదు. ఇదే సురేందర్ మీద ఒక ఎస్టీ ట్రైకార్ లోన్ తీసుకుంటే ఆ వ్యక్తితో కేసు పెట్టి ఏడిపించింది ఎవరు? ఇల్లందు నియోజకవర్గం ప్రజలకు తెలియదా? కొన్ని లక్కినేని సురేందర్కి తెలియదా? అది ఆలోచించాలి. రెండో విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళు ఏమంటారంటే, మేము కాంగ్రెస్ పార్టీ అది ఇది అని చెప్పంటారు. ఈ 2 శాసనసభ్యులు గెలిచింది కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద కాదా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి ఈరోజు పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు వీళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. అది ఒకటి ఆలోచించుకోవాలి ఇల్లంతా. మూడో విషయం ఏంటంటే, ఈ లక్కినేని సురేందర్ అనే వ్యక్తి కేవలం పిఎస్సి చైర్మన్ గా ఉండి డబ్బుల కోసం ఆయన పార్టీలు మార్చిన విధంగా రంగులు మార్చి నకిలీ విత్తనాలు కేవలం కరప్షన్ కోసం, డబ్బు కోసం ఈ విత్తనాలు చేసి రైతులను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా? కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయనే ఒక అసెంబ్లీలో తీర్మానం చేసింది, నకిలీ విత్తనాల కేసులో పీడీ యాక్ట్ పెట్టాలి అని. అది వాళ్ళకి తెలియదా? వచ్చిన ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి మేము అడిగేది ఏంటంటే, మీ నాయకుడు చేసిన తప్పుని మీరు కావాలని కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఉన్న నాయకుల మీద చెప్పడం బాగలే. ఆయన ఏదో పెద్ద లీడర్ అయినట్టు ఆయన చరిష్మా ఎప్పుడో పోయింది. 2019 ఎన్నికల్లో కోరం కనకయ్య గారికి సపోర్ట్ గా ఆయన ప్రచారం చేస్తే 10,000 ఓట్లు మైనస్. అదే 2023లో ఆయన లేకుండా కోరం కనకయ్య గారి నాయకత్వంలో టేకులపల్లి మండలంలో ఎలక్షన్ పోతే 10,000 ప్లస్ ఓటింగ్. ఎవరు చేసినా ఉన్నది. ఆయన మా పార్టీలోకి వస్తానని చెప్పన్నా కానీ కూడా మా నాయకత్వం తీసుకునేంత వీలు లేదు. ఆయన లోపడేస్తే మేము టేకులపల్లి మండలంలో మా పార్టీ గెలుస్తుందని చెప్పనని ఇలాంటి చిల్లర మాటలు ఇవన్నీ బంద్ చేసుకుంటే బాగుంటుంది. బాధ్యత గల పార్టీ లీడర్లు ఆ విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పనని మా యొక్క సలహా. కాబట్టి దయచేసి నేను చెప్పే విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చూస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఉంటుంది. ఇది ఆలోచించి దయచేసి ఒక నకిలీ విత్తనాల దొంగకి మీ పార్టీ రైతు వ్యతిరేకి అనేది
ఈరోజు ఇల్లందు నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసే విధంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గారు, ప్రియా కాంతారావు గారు వాళ్ళ పర్యటనే తెలియపరుస్తుంది. వీళ్ళు రైతు వ్యతిరేకులు అని చెప్పనండి. నకిలీ విత్తనాలు కాంగ్రెస్ పార్టీ అమ్మమని చెప్పలేదే, ఆయన మా పార్టీ నాయకుడు కాదే. నకిలీ విత్తనాల మీద కేసు పెడితే ఎస్టీ కేసు పెట్టారని చెప్పండి. వాళ్ళు మోసం చేసిందే గిరిజనులని. గిరిజనుల మీద మోసం జరిగినప్పుడు, గిరిజనుల మీద కేసు జరిగినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే కేసు ఫైల్ కదా. హరిప్రియ అంటే అబద్ధాల రాంబాయమ్మ గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఏకలేనోడు పీకలేనోడు రేగా కాంతారావు అనే వ్యక్తి ఇవాళ 120 సంవత్సరాలు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధజల్లమని చెప్పేసి చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు పినపాకలో మా పార్టీ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు అధిక మెజార్టీతో గెలిపిస్తే అక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలు తరిమి కొడితే అక్కడ తిరగడానికి కూడా తెల్లలేని పరిస్థితిలో ఉన్న రేగా కాంతారావు ఇవాళ నువ్వు చెల్లని రూపాయితో సమానం. ఇవాళ ఇల్లందు నియోజకవర్గానికి వచ్చి ఇవాళ ఆదివాసీ బిడ్డ అయిన కోరం కనకయ్య గారి మీద కానీ ఈ ప్రభుత్వం మీద అనేకమైన సందర్భాలుగా నిన్న మాట్లాడడం జరిగింది. ఒక్కసారి చూసుకుంటే ఇవాళ లక్కినేని సురేందర్ గారు ఏమో మేము కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉండి కేసులు పెట్టి పంపించినట్టారు. రైతుల వెన్నువంపుగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రైతులకు కానీ ఈ దేశానికి కానీ అండగా ఉండి ముందుకు నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇలా లక్కినేని సురేందర్ అనే కోల్ బ్రోకరు అలాంటి వ్యక్తి కూడా ఇంతకుముందు ఇదే లక్కినేని గారు శాసనసభ్యురాలు మాజీ శాసనసభ్యురాలు రాంబాయక్క గారు ఇదే లక్కినేని సురేందర్ టేకులపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి టెండర్ వేయడానికి పోతే కూడా చిత్రహింసలు పెట్టారు. ఆ రోజు ఇదే రాంబాయక్క గారు ఇదే లక్కినేని సురేందర్ గారిని టేకులపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడితే అప్పుడు ఏం కాదు. అదే అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇవాళ కోరం కనకయ్య గారు 50,000 మెజార్టీతో గెలిచి ఇల్లందు ప్రజలకు అభివృద్ధి పదంలో ముందుకోండి కోట్ల రూపాయల నిధులు తెస్తుంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరం కనకయ్య గారిని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి నాయకులను అందరినీ దెబ్బ కొట్టాలని చెప్పేసి మా మీద బురద జల్లుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.